కొత్త సంవత్సరం జనవరి నెల అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేదండి సంక్రాంతి పండుగనండి. సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా గడుపుకుంటామండి. ఈ సంవత్సరం మా పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఒక లైక్ చేసేసి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సంక్రాంతికి భోగి మంటల్లో ఆవుతో చేసిన పిడకలు వేస్తారు కదండి. ఎందుకు వేస్తారండి అవి? సంక్రాంతి అనేది ఒక ప్రత్యేక ఉత్సవం. మన మానవులకి సంవత్సరానికి ఒక్కరోజు, మనం సంవత్సరం అంటే మనకు 360 రోజులు 65 రోజులు, అలాగే దేవతలకు ఒక రోజుతో సమానం. ఈ రామాయణ టైంలో ఆ యొక్క రావణాసురుడు మహా భక్తిపరుడైన ఆయన సీతాదేవిని అపహరించడం చేత, సీతాదేవిని చెరపట్టడం చేత రాములు వారు రావణాసురుని చంపడం జరిగింది. ఆ యొక్క రావణాసుడు భార్య మండోదరి, అహల్య, తార, సీత, మండోదరి, ద్రౌపది వీళ్ళందరూ కూడా పంచకన్యలు. అలాగే ఆ యొక్క మండోదరి పార్వతీ భక్తురాలు. అలాగే రాముడిని కూడా అడిగిందిట, స్వామి నా భర్త చనిపోయాడు, నేను ఎప్పుడు కూడా పసుపు కుంకాలతో ఉండాలని అడిగేటప్పటికీ ప్రతి సంవత్సరము కూడా మకర సంక్రమణానికి వచ్చినటువంటి ముందు రోజున అది భోగి పండుగ అవుతుంది. ఆ రోజున ఊళ్ళో వాళ్ళందరూ కూడా కట్టెలు తెచ్చి కుప్పగా వేసి అంటిస్తారు. కాబట్టి దేవతకు ఒక్క రోజుతో సమానం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భోగి మంట ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ నువ్వు పతివ్రతగా ఉంటావని చెప్పి ఆ రామచంద్రుడు ఆ యొక్క మండోదరికి అభయం ఇచ్చాట. అప్పటి నుంచి కూడా ఈ భోగి పండుగ జరుగుతోంది. అలాగే ఈ పాడి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి పశువులు, పూర్వకాలంలో ఆవులు, గేదెలు, అలాగే ఎడ్లు ఉండేవి. ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి ధాన్యం ఇంటికి వచ్చేవి, సిరులతో ఉండేవారు. అదే ఆవు పేడతోటి ఆ యొక్క భోగి మంటలో వేసి ఆ వీపు తీసుకుని ధరించేవారు సంవత్సరం కూడాను. ఈ భోగి మంటలో ఆవు పేడ వేయటం వలన సిరి సంపదలు కలుగుతాయని చెప్పి స్వామి చెప్పినటువంటి సందేహం. అదేవిధంగా రెండవ రోజు మకర సంక్రమణం, సూర్యుడు మకర రాశికి వస్తాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దాని గురించి మనం ఉండేటువంటి దుష్కర్మలు, పాపకర్మలన్నీ కూడా ఆ భోగి మంటలో ఆవు పేడ పవిత్రమైంది కాబట్టి ఆ భోగి మంటలో వేసి వారి యొక్క పాపాలు నిర్వృత్తి చేసుకుంటారని చెప్పి స్వామివారు చెప్పినటువంటి సందేహం. అదేవిధంగా రెండవ రోజు మకర సంక్రమణం, మనకు ఉండేటువంటి పూర్వీకులు, తండ్రులు, తాతలు వాళ్ళందరూ కూడా తరిస్తారు కాబట్టి ఆ యొక్క రోజున పెద్దలకి పిణప్రదానం చేయటం, బ్రాహ్మణులకు స్వయంభాగ దానం ఇవ్వటం, వస్త్రదానం చేయటం, అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు, పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మకర సంక్రమణం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా కనుమ పండుగ 3వ రోజు మానవులకి కావాల్సింది ఏంటంటే శరీరంలో ఐరన్ ఉండాలి. ఆ రోజున దేవతలకి గారెలు వగైరా నివేదన చేసి అది తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క 3 రోజులు కూడా మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆవుని పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఆ యొక్క పేడని వేసి ఆ దేవతను పూజించడం గురించి ఆ యొక్క పేడ గుట్టలకి, అలాగే ఎద్దుల బండ్లకి మనకి జీవన విధానం అదే ఉండేది కాబట్టి వాటిని కూడా పూజ చేసి స్వామి వాళ్ళకి నివేదన చేసి దూడలను కూడా నివేదన పెట్టేవారు. ఇది పూర్వం నుంచి వచ్చేటువంటి సంక్రాంతి విశేషాలు.
ఇప్పటి వరకు వీడియో చూస్తారు కదండి, వీడియో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఇలా చూస్తున్నారు కదా బ్రేక్ డ్యాన్స్. కానీ తీర్థాలు అనేసరికి చాలా హ్యాపీగా తిరుగుతామండి మనం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి వస్తుందంటే పల్లెలకు తిరిగి వస్తారండి. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటే అంత అందంగా ఫ్యామిలీలతోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి చాలా హ్యాపీగా జరుపుకుంటామండి. చూస్తున్నారు కదా, ఈ తీర్థం అంతా కూడా చాలా రసంగా ఉంటుందండి. శివకుడు ముసలాం తల్లి తీర్థం అండి. ఇది వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక 4 days 5 days అయితే జరుగుతుంది అనమాట తీర్థం. ప్రతిరోజు కూడా చాలా రసంగా ఉంటుందండి. ఖాళీ ఉండదు అలానే, అంతలా ఉంటుంది తీర్థం అయితేనే. మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే బాగా రసంగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది కొద్దిగాని. ఇలా చూస్తున్నారు కదా, జెయింట్ వీల్ అయ్యి చాలా బాగున్నదండి తీర్థం అయితేనే. అలాగే మీకు లాస్ట్ వీడియోలో ప్రభల తీర్థం ఏ విధంగా, ప్రభల ఊరేగింపు ఏ విధంగా చేస్తారో ప్రభల తీర్థం కోసం ఒక వీడియో తీసి పెట్టానండి. మన మామిడి కుదురు దగ్గరలో ఉన్న కొర్లగుంట ఏరియాలో అయితే చేస్తారండి, పెద్దపట్నం గ్రామం. చాలా బాగుంటుంది. మొత్తం ఇంకెవరన్నా కనుక ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి. న్యాచురల్గా ఏ విధంగా ఉంటుంది మొత్తం ఇవన్నీ కూడా చూపించానండి ఆ వీడియోలోని. మనకి భోగి మంటల దగ్గర నుంచి ముగ్గులు పోటీలు, అలాగే తీర్థం, ప్రభలు ఇవన్నీ కూడా కవర్ చేశానండి. కోడి పందాలు, గుండాట్లు అయితే చాలా మస్ట్ షుడ్ అనమాట. ఎందుకంటే మన కోనసీమలో బాగా ఫేమస్ అవి. కోనసీమనే కాదు, మన గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనమాట. ఈస్ట్ అవనివ్వండి, వెస్ట్ అవనివ్వండి, చాలా బాగా ఉంటుంది. కాదంటే మనం ఆ వేలో చూపించకూడదు కోడి పందాలు ఇవి అని చెప్పేసి నేనైతే అవి వీడియో తీసి పెట్టలేదండి. అందుకోసం ఈ తీర్థాలు ఇవి చూపిస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తీర్థం ఏ విధంగా ఉన్నది, మీరు ఎవరైనా కనుక శివకుడు ముసలాం తల్లి తీర్థం వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఏమనివ్వండి, ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కామెంట్ చేయండి. ప్రభల తీర్థం ఇవి ఎక్కడికి వెళ్ళారు, మీరు జగ్గన్ తోట వెళ్ళారా లేదంటే కొర్లగుంటలో చూసారా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వెళ్తామండి. ఉంటానండి, మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు. ఇంకెక్కడి నుంచి న్యాచురల్గా ఏ విధంగా ఉంటుంది తీర్థం అనేది చూడండి. శ్రీ సీతారాముడు గారు సిద్ధేశ్వరం పంచాయతీ సెక్రటరీ గారండి, 200 రూపాయలు ఇచ్చారండి. ముడుపులు, మొక్కుబళ్ళు అమ్మవారికి ధర్మడిపిల్లో వేసుకోవాలి. అన్న సందర్భం జరిగిందండి. కావున 50 మంది భక్తులు వచ్చి తీర్థ ప్రసాదం స్వీకరించగా కూర్చున్నాము.